హాయ్ వైటి దోస్తులు, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజైతే మేము మా ఊర్లో అష్టలక్ష్మి దేవాలయానికి అయితే వచ్చినాం. ఇది మా జగిత్యాలలో ఉంటుంది. పొద్దున ఇంట్లో మంచిగా బూరెలు చేసుకొని ఇంట్లో దేవుడు ముందు పెట్టి మొక్కిన తర్వాత తిన్న తర్వాత ఇంకా సాయంత్రం ఇంట్లో చాలా బోరు కొట్టింది. దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్తే బాగుండని నేను మా వదినతో మా అక్కతో అనేసరికి మా అక్క మా వదిన ఏం చెప్పారంటే, జగిత్యాల్లో మా ఇంటికి దగ్గరలో జగిత్యాల ఉంటుంది, మా డిస్టిక్ అదే. ఆ జగిత్యాల్లో అష్టలక్ష్మి టెంపుల్ బాగుందని చెప్పి మా వదినను మా అక్క అన్నారు. అనగానే మేము ఏం చేసినామంటే ఇంకా జగిత్యాలకి అయితే మేము అష్టలక్ష్మి టెంపుల్ చూడడానికి వచ్చినాం. ఎంత మంచిగా ఉందంటే టెంపుల్ మొత్తం చుట్టూ పచ్చని చెట్లు, పొలాలు, పక్కనే ఒక పెద్ద చెరువు. ఆ చెరువు పక్కనే ఆనుకొని ఈ అష్టలక్ష్మి దేవాలయం అయితే కట్టడం అయితే జరిగిందంట. చూడ్డానికైతే చాలా చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ప్రకృతి అంతా పచ్చగా కనిపిస్తుంది. చూసారా, కొంచెం కొంచెం వాటర్ ఉంటేనే గడ్డి పూలన్నీ ఎంత మంచిగా వికసించాయో. నాకైతే మస్తు నచ్చింది. చెట్లన్నీ చూడగానే నా కంటికంత పచ్చగా, ఈ పచ్చదనం అవతల వైపు చెరువు చాలా అందంగా కనిపించింది. అందుకే ఒకసారి అయితే ఒక చిన్న మినీ వ్లాగ్ పెడదామని చెప్పేసి అయితే నేనైతే వీడియో తీస్తున్నా. మామూలుగా వీడియో తీసుకుంటుంటే నాకు ఇంకా అటు ఇటు అన్నీ కనిపిస్తున్నాయి అని చెప్పేసి నేను గ్రీనరీని కూడా మొత్తం కవర్ చేస్తున్నా అన్నట్టు. చూసారు కదా, మా ఊరు చాలా మంచిగా ఉంటుంది. ప్రకృతి మధ్యలో మా విలేజ్ ఉంటుంది. దాని పక్కనే టెంపుల్ ఉంటుంది. టెంపుల్లో అష్టలక్ష్మి దేవాలయానికి గుడి గోపురానికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామికి మేము ఇంకా మంత్రం చెప్పుకొని దండం పెట్టుకొని ఇంకా గుడి లోపలికైతే మేము వెళ్తున్నాం. చాలా మంచిగా కట్టారు ఎత్తైన కొండ మీద. ఎక్కడైనా ఎందుకో దేవుళ్ళందరూ కొండల మీదనే ఉంటారేమో. ప్రతి ఒక్క దేవుడు మా ఊరి సైడ్ అన్ని కొండల మీదనే వెలిసినాయి అన్నట్టు. ఇంకా మేమైతే వచ్చేసినాం. ఇంకా లోపలికైతే వెళ్తాం. మా ఫ్యామిలీ మొత్తం, నేను, మా వదిన, మా అక్క పిల్లలు, అన్న పిల్లలు, మా మేనకోడళ్ళ పిల్లలు, మేమందరం కలిసి ఇంకా మా ఫ్యామిలీ అంతా మేము ఇంకా టెంపుల్లోకి అయితే అడుగు పెడుతున్నాం. ఇంకా మేమే కాదు, చాలామంది వచ్చేసారు లోపలికి. ఇక్కడైతే చూశారు కదా, దాని పేరు అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ దేవాలయం అని ఉంది. మీకు మీరు ఎవరైనా కావాలనుకుంటే కూడా వచ్చి చూడవచ్చు. మనకి ఎందుకంటే లక్ష్మీదేవిని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో విష్ణుమూర్తి కూడా మన వైపే ఉంటాడు. ముందు మనము అమ్మను ప్రార్థిస్తే అయ్య మన వైపే ఉంటాడు. కాబట్టి మేమైతే ముందే ఈరోజు